హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎలాంటి అలవాటు లేదు కాబట్టి 95 సంవత్సరాలు నేను బ్రతికే ఉన్నా. నాకు యోగా మెడిటేషన్ తప్పితే ఇంక ఏ అలవాటు లేదు. మందు, గుట్కా, సిగరెట్ ఇలాంటి అలవాటు అనేది లేదు. కాబట్టి మీరు కూడా ఎక్కువ ఏళ్ళు బ్రతకాలి అనుకుంటే ఈ అలవాట్లన్నీ పెట్టుకోవద్దండి. అర్థమైందా? కానీ ఇంకోటి చెప్తాను, ఏ అలవాటు లేనప్పుడు మన కంటి ముందరనే మన అమ్మ నాన్న చనిపోతారు. మన కంటి ముందరనే మనల్ని ఇష్టంగా పెళ్లి చేసుకున్న భార్య బిడ్డలు అందరూ చనిపోతారు. అందరూ చనిపోయినాక ఏకాకిగా ఉండేవాడే గొప్పవాడు. మనల్ని ఎత్తేదానికి ఎవడు ఎవడు ఉంటాడో తెలియదు. ఆ భగవంతుడు దయ. ఏదో ఒక అలవాటు ఉంటే ఈ ఫ్యామిలీ మధ్యలోనే పోయి ఉంటాను. అందరూ ఎత్తేసి ఉంటారు. ఇప్పుడు నా అన్న వాళ్ళు ఎవరూ లేదు. నాకు ఏ చెడ్డ అలవాటు లేదు కాబట్టి ఇన్నేళ్ళు ఉన్నా. మీరే చెప్పండి, ఏదో 1-2 చెడ్డ అలవాటు ఉంటే మంచిదా? ఏ అలవాటు లేకుండా ఉంటే మంచిదా? మీకు బాగా తెలుసును. చిన్నపిల్లలు మీరందరూ చెప్తారా? చెప్పండి. ఉంటాను.